మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమైంది దేవకి? ఎందుకు ఇలా పరధ్యానంగా ఎక్కడో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏమీ లేదని నువ్వు ఇంకెవరికన్నా చెప్తే నమ్ముతారేమో, కానీ దేవకి ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఇన్ని సంవత్సరాలుగా నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకున్న నిన్ను నేను అర్థం చేసుకోలేననుకున్నావా? ఎందుకు నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు దేవకి. అసలు ప్రాబ్లం ఏంటి? మొన్నటి వరకు కన్న కూతురు ఏమైపోతుందో నన్న బెంగ కనిపించేది నీలో, కానీ ఆ బాధ నుంచి నిన్నెలా బయటికి తీసుకురావాలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ గాయత్రి మన కళ్ళ ముందే మన ఇంట్లో ఉంది కదా. అసలు నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? నువ్విలా మదన పడుతూ ఉంటే ఎలా దేవకి? అసలు సమస్య ఏంటో తెలిస్తే కదా నేను అర్థం చేసుకునేది. మన కూతురు మన దగ్గరకు వచ్చి ఇన్ని రోజులైనా సరే నీ మొహంలో నేను ఇప్పటి వరకు పరిపూర్ణమైన సంతోషం చూడలేదు దేవకి. చెప్పు దేవకి, అసలు సమస్య ఏంటి? ఏం లేదండి. మన అమ్మాయి మన దగ్గరికి చేరిందన్న విషయం నన్ను చాలా ఆనందించేలా చేసిందండి. కానీ దేవుడు కూతుర్ని దొరికేలా చేయకుండా ఇద్దరు కూతుళ్ళని దగ్గర చేశాడు. మన గాయత్రి తిరిగి మన దగ్గరకు వచ్చేంత వరకు రాధను ఒక ఎంప్లాయీలా చూడలేదండి. దేవుడిచ్చిన కూతుర్లా భావించాను. నా కడుపున పుట్టిన గాయత్రి నా దగ్గరికి చేరక ముందే రాధ నా మనసుకి చాలా దగ్గరయింది. తనని నేను కూతుర్లా భావించానే తప్ప మన దగ్గర వర్కర్లా నాకెప్పుడూ అనిపించలేదండి. కానీ మన గాయత్రి మన దగ్గరికి చేరాక దేవుడు ఎన్ని రోజులు నా కడుపున పుట్టిన కూతుర్ని దూరం చేసి తన తప్పు తెలుసుకుని రాధని వడ్డీ రూపంలో మరో కూతురిగా నా దగ్గరికి చేర్చాడని ఎంతగానో ఆనందపడ్డాను. ఇద్దరు కూతుళ్లను రెండు కళ్ళలా భావించాను. నేను కూతురుగా భావించి అమితంగా ఇష్టపడ్డ రాధ తన ఆలోచనలు మారి దుర్బుద్ధి వల్ల నా మనసుని తూట్లు కింద పొడిచేసింది. చెరపలేని గాయాన్ని చేసేసింది. ఈ రాధ చేసిన గాయం వల్ల నేను అనుభవిస్తున్న బాధ ముందు మన గాయత్రి మనకి పంచుతున్న ప్రేమ చిన్నదైపోయిందండి.
అయ్యో రాధా, నీళ్ళు తాగు. వాటర్ తాగు. అది రాధకు ఒక్కసారిగా పొలం మారేసరికి ఏం చేయాలో తెలియక అలా తల మీద తట్టానంతే. పర్వాలేదు బాబు, మీలాంటి మంచి వాళ్ళ మధ్యలో మా రాధ ఉంది కాబట్టే మేము ఈ రోజు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాము. దేవకి గారింట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు. అది ఆవిడ గొప్పతనం. అమ్మా, నాన్న, మీ దగ్గర నేను దేవకి గారి నిజమైన కూతురు గాయత్రి నన్న నిజాన్ని దాచాను. అలా దాయటంలో మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం లేదమ్మా. నేనే కన్న కూతుర్నైనా ఆ విషయం వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. అందుకు రకరకాల పరిస్థితులు అడ్డుగా ఉన్నాయి. అవన్నింటినీ దాటుకొని నేనే నిజమైన కూతుర్ని అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇప్పుడే మీకు తెలిస్తే మీ మనసులో ఎంతగా బాధపడతాయో నాకు తెలుసు. అలాంటప్పుడు అన్నీ చక్కబడి కూతురుగా ఒప్పుకున్న మరుక్షణం, ఆ ఆనంద క్షణాన ఈ విషయాన్ని మీతో పంచుకుంటాను. అప్పుడు నన్ను క్షమిస్తారు కదా? అమ్మా రాధా, ఏమైందమ్మా? ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మరి ఏమి లేదంటూ అన్నం తినకుండా ఆలోచిస్తున్నావేంటి? ఉండు, నేను నీకు కలిపి పెడతాను. ఇది నాన్న ముద్ద. మరి నా ముద్ద? ఇది అమ్మ ముద్ద. తినమ్మా. అక్క, నాన్న ముద్ద అమ్మ ముద్ద తిన్నావు, మరి నా ముద్ద? ఇది నా ముద్ద, తిను. తినమ్మా. నా రాధంటే అందరికీ ఇష్టమే. చుట్టూ ఎవరున్నా వాళ్ళతో ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచుతుంది కాబట్టి రాధని అందరూ ఎంతగానో ఇష్టపడతారు. నేను కూడా అందుకేగా ఈ మంచితనం తెలివితేటలు చూసి ఇష్టపడ్డాను. ఇది నాన్న ముద్ద. ఇది అమ్మ ముద్ద. అబ్బా, నిద్ర పట్టడం లేదేంటి? భార్య ఏమో మన్ను తిన్న పావులా కదలకుండా పడుకునే ఉంది. నాకేమో నిద్ర వచ్చి చావడం లేదు. అయినా ఊరి నిండా అప్పులుండి చేతి నిండా డబ్బు లేనప్పుడు కంటి నిండా నిద్రలా పడుతుంది. ఏం చేస్తే డబ్బులు సంపాదించగలం? అన్నయ్య వాళ్ళని అడిగితే అమ్మో వద్దులే, నెలకి సరిపడా ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాను కదా, మళ్ళీ డబ్బులు కావాలా అని అడుగుతాడు. బాగోదు. పోనీ గాయత్రిని అడిగితే
మనం పార్ట్నర్స్మే, కానీ డబ్బులు ఇచ్చేలా కనపట్టలేదు. మరెలా? యా! ఊ! ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు. రాధా మనోహరం ఊరికెళ్ళారు. గాయత్రి గది నుంచి బయటికి రాదు. నా పెళ్ళ ముద్దు నిద్ర. ఎవరైనా వచ్చి బెడ్ ఎత్తుకుపోతున్నా మెలకు రాదు. అమ్మేమో టాబ్లెట్లు వేసుకుని మత్తులో పడుకునుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ అమ్మ గదిలో వెతికానంటే 10,000 20,000 క్యాష్, లేకపోతే ఏదో ఒక నగ ఖచ్చితంగా దొరుకుతుంది. దాంతో నాకు ఆర్థిక వెసులుబాటు దొరుకుతుంది. ఆపరేషన్ స్టార్ట్. సో ఆపరేషన్ డాకు శేషు షురూ. అమ్మా, ఏంటి ఒక్క రూపాయి కూడా దొరకటం లేదు. నా ప్రయత్నం అంతా వృధా ప్రయాసేలా ఉంది. అమ్మా, ఎక్కడ పెట్టావమ్మా? అమ్మా, అమ్మా, ఎక్కడ పెట్టావమ్మా? డబ్బులు ఎక్కడ పెట్టావు? తాళాలు ఎక్కడున్నాయి? నగలమైనా ఉంటే అమ్మ ఖచ్చితంగా దిండు కింద పెట్టి ఉండాలే. పెట్టలేదేంటి? ఏంటి దేవకి, ఏమైంది? ఏం లేదండి, మీరు పడుకోండి. పడుకోండి.
అమ్మయ్యా, ధైర్యం చేసి వచ్చినందుకు ఎంతో కొంత దొరికింది. ఎవరు? ఎవరంటే మాట్లాడరే? అమ్మో, వదిలొచ్చినట్టుంది. ఇప్పుడు గనక నన్ను ఇక్కడ చూసిందంటే నా పరిగోయిందా. దేవుడా, నేనేం చేయాలి? నువ్వే కాపాడాలి. అమ్మయ్యా, సమయానికి మంచి దేవతలా వచ్చి కాపాడింది. అయినా దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ నేనిక్కడ ఉంటే బయట ఇంకో దొంగలా వచ్చాడు. ఏదేమైనా నేను దొరకకుండా బ్రతికిపోయాను. చెయ్యావా? దొంగ దొంగ ఎక్కడ? మాధవి, ఏమైంది మాధవి? దొంగ బావగారు, దొంగ. నేను వాటర్ తాగుదామని వచ్చేసరికి హాల్లో నుండి పారిపోతున్నాడు. కదలగానే ఒక ఫ్లవర్ వాజు విసిరేశాను, కానీ తప్పించుకుని పారిపోయాడు. అయినా పారిపోయాడు దొంగ ఒక్క సచ్చినాడు. నిమిషం ఉండండి. అయ్యో, దొంగ ఎవరూ కనపడలేదు మాధవి. లేదండి, నాకు అత్తయ్య గారి గదిలో ఏదో సౌండ్ వినిపించింది. అవునన్నయ్య, నేను విన్నాను. అవునా? రాయ్, ఎవరో ఎవరో రేయ్, ఎవడ్రా వాడు? రాయ్. నేను రావడం కాస్త ఆలస్యం అయ్యి ఉంటే నీ సంగతి బయటపడేది. ముందు రూమ్లోకి పద, నీ సంగతి చెప్తానా. ఇప్పుడు మాత్రం అర్థమైంది. అయితే దొంగ ఎవరు రాలేదన్నమాట. ఇది నీ క్రియేషన్ అన్నమాట. ఏమండి, ఎవరైనా కనిపించారా? ఎక్కడ ఎవరూ లేరు దేవకి. ఏదైనా పిల్లే ఉన్నాయి ఉంటుంది, లేదా గాలికి ఏదైనా వస్తువులు పడి ఉంటాయి. సరే, వెళ్ళి అందరం పడుకుందాం పదండి. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ఆగో, రా రా, రమ్మంటుంటే వస్తావా రావా? రే అసలు నీకు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా? నేను కనుక సమయానికి నా తెలివితేటలు ఉపయోగించి నిన్ను కాపాడకపోతే
ఈ పాటికి మనం గుంటూరు బస్ స్టాండ్ లోనో విజయవాడ బెంచ్ సర్కిల్లోనో అడుక్కోవడానికి వెళ్లాల్సి వచ్చేది. అయినా ఇప్పటికిప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? తినమ్మా. అమ్మా రాధా, ఇదిగో ఈ ఫోటోలు చూడు. ఫొటోసా? ఏం ఫొటోస్ అంకుల్? నచ్చితే రాధ కాబోయేవాడి ఫోటోలు. అమ్మా, నువ్వు ఎవరిని చూసి ఓకే అంటే వాళ్లతో నీ పెళ్లి జరిపించేస్తాను. మా బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడు ఈ పెళ్ళేంటి నాన్న? అలాంటవేంటి రాధా? ఇప్పటికే ఆలస్యమైందని మేం బాధపడుతుంటే నువ్వేమో ఇప్పుడే పెళ్ళెందుకు అంటున్నావు?